ఇచ్చారు. అదొక్కటే స్వాగతించాల్సిన అంశం. ఆడుదాం ఆంధ్రాలో 119 కోట్ల స్కామ్ జరిగిందన్నారు ఏపీ సబ్ చైర్మన్ రవినాయుడు. సిఐడి ఎంక్వైరీ చేయించిన తర్వాత భైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రోజా, జగన్ ఎవరున్నా చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలులోని అవుట్డోర్ స్టేడియంలో ఆయన సందర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి పోరుబాట పోస్టర్ రిలీజ్ చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. వైసీపీ నేతలు జగన్ ఇంటి వద్ద ఫీజు పోరుబాట చేస్తే బాగుంటుందన్నారు. విద్యార్థులు వైసీపీ నేతల మాటలు నమ్మవద్దని అన్నారు. మార్చిలో డీఎస్పీ నోటిఫికేషన్ జారీ చేస్తామని రవినాయుడు వెల్లడించారు. సబ్ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటానే దాని మీద రివ్యూ చేయడం జరిగింది. 119 కోట్లు ఆడుదాం ఆంధ్ర అనేది దాంట్లో పట్టుమని 20 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఓన్లీ ఆడుదాం ఆంధ్ర పబ్లిసిటీకే 29 కోట్లు పెట్టారు. హోర్డింగ్స్ సిద్ధం అవి ఇవి వాటికి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి దానికి 29 కోట్లు. దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు అవన్నీ ఉన్నాయి, డేటా ఉన్నాయి. అవన్నీ ఏవైతే ఉన్నాయి ఫుడ్ అని చెప్పి జగనన్న కాలనీల్లో ఏవైతే ఉన్నాయి, ఇందిరమ్మ కాలనీల్లో అకామిడేషన్ ఇచ్చిన దానికి మళ్ళీ దానికి అమౌంట్ వేశారు. ఇవన్నీ ఆధారాలతో కూడా సిఐడికి విజిలెన్స్కి ఇచ్చాం. ఎఫ్ఐఆర్ అయింది, దాని మీద విచారణ జరుగుతుంది. మేము ఎవరి మీద వ్యక్తిగతంగా కక్ష పెట్టుకోం, కానీ చట్టం తన ప్రకారం తన పని దాన్ని చేసుకోబోతుంది. ఎవరైతే పేద క్రీడాకారులు డబ్బు బొక్కారో వాళ్ళందరూ ఎక్కడికి పోవాలో అక్కడికి పోతారు. అది పూజ అయినా, బైరెడ్డి అయినా, వాళ్ళ రాజగురువు ఎవరైతే సజ్జలైనా, ఆయనకి గురువు అయినా, ఆయనకి అధినేత అయినా, వాళ్ళైనా ఎవరు దీంట్లో ఉన్నా అందరూ లోపలికి వెళ్తారు. రాష్ట్ర ప్రభుత్వం